ఈ ఉదయ కాలమున మేమందరము చేరి నీ సన్నిధికి రాగలుగుటకు నైనా మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రం. నైనా వేకుజామున నీ సన్నిధిలో చేరి నైనా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టగలుగుటకు, నిన్ను స్తుతించి మహిమపరచగలుగుటకు, నైనా కీర్తనలతోనూ పాటలతోనూ నిన్ను పాడుటకు, నన్ను కొనియాడుటకు మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయాన ప్రభువా మరి నాయన వాక్యం తీసుకోబోచున్నటువంటి నీ యొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభువా బురగా ఉండి నాయన తండ్రి తనను వాడుకోనండి. నైనా మా నిమిత్తమై మీరు సిద్ధపరిచినటువంటి వాక్యమును నైనా విరిచి పంచిపెట్టగలుగుటకు నైనా తండ్రి కృపను అనుగ్రహించండి. మరి నాయన తండ్రి వాక్యమును గ్రహించేటువంటి మనస్సు మాకు అందరికీ దయచేయమని, మరి లైఫ్ లో వాక్యమును అప్లై చేసుకొని మనం నైనా మేము నివసించగలుగుటకు మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. ఎంతైనా మీ యొక్క కృపను కోరుకుంటూ ఈ సమయాన్ని అంతటిని మీ పాద సన్నిధిలో అప్పచెప్తూ ప్రభువైన యేసుక్రీస్తుని పేరిట అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు, అందరికీ ప్రైస్తలాడండి. ఈ రోజు మనకి వాక్యం అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి అయ్య గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపణతోడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించి కొంత ఇంట్రడక్షన్ అండి. మరి సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ కు చెందిన వారు. వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డ్ లో సేవలు అందిస్తున్నారండి. మరి అయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వెల్కమ్ అండి. వెల్కమ్ బ్రదర్. Thank you very much, sister. Praise the Lord to everybody. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము కొద్ది వారాలుగా విశ్వాసం గురించి వర్సెస్ భయము గురించి మాట్లాడుకుంటున్నాము. విశ్వాసం ఉన్న చోట భయము ఉండకూడదు అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే భయం ప్రవేశించవచ్చు మనలోనికి, బట్ యet అది మన యొక్క విశ్వాసం యొక్క కంట్రోల్లోనే ఉండాలి అన్నది మన యొక్క ఉద్దేశము, లేదా బైబిల్ యొక్క ఉద్దేశము కూడా. అంటే విపరీతంగా భయము మనల్ని ఆక్రమించుకోకూడదు ఎప్పుడైతే మనము విశ్వాసం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. సో అలా బయలుదేరిన మనము నో ఫెయిత్, అసలు విశ్వాసం లేకపోవటం అన్నటువంటి ఎగ్జాంపుల్ చూసాం బైబిల్ నుంచి. లో ఫెయిత్, కొద్దిగా తక్కువ విశ్వాసం గురించి మాట్లాడుకున్నాము. హై ఫెయిత్, ఎక్కువ విశ్వాసం గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ శతాధిపతి యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఏ రకంగా అధికారము కలవాని మాటలో వాల్యూ ఉంటది, ఏ రకంగా అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాట వినదగినది, లేదు అంటే గనక ఆచరించదగినది అన్న విషయాన్ని చూసుకున్నాము. ఈ రోజున మనము ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ గురించి మాట్లాడుకోవటానికి బిగించేద్దాం. అంటే బదలాయించేటటువంటి విశ్వాసం. ఇన్ఫాక్ట్ మనము ఇతరుల గురించి ఇంటర్సీడ్ చేస్తున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఫర్ మెనీ రీజన్స్ మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ అన్న దాని గురించే మనము చేస్తుంటాము. యాక్చువల్గా ఆలోచించి చూసినట్లయితే కనుక వాట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ అంటే, ఎదుటి వ్యక్తికి అంత ఎక్కువ విశ్వాసం లేకపోయినా సరే ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క విశ్వాసం బట్టి ఎదుటి వారికి స్వస్థత కలగటం. సో ఈ ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ గురించి మాట్లాడుకోవడానికి మనము లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ మనకి ఒక పక్షవాయువు ఉన్నటువంటి వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని ఏ రకంగా యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నటువంటి ఆ ఇంటిలోనికి దించారు అతన్ని అన్న విషయం. అయితే ఇక్కడ యాక్చువల్ గా ఈ విశ్వాసం ఎవరికి ఉంది అనేది మనకి ఇక్కడ మనకి తెలియట్లేదు. కానీ బట్ మనం ఏ రకంగా తీసుకున్నాము అంటే ఈ ఉద్దేశాన్ని
దట్ ఈ నలుగురు విశ్వాసముతో తీసుకొచ్చారు ఆయన్ని అన్న రకంగా తీసుకొని చూస్తున్నాం. 17 నుంచి 26 వరకు చదువుకుందాం. ఎవరైనా చదివి వినిపిస్తారా? లూకాసు వార్త 5వ అధ్యాయము 17 నుంచి 26 వరకు. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశంలో ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలకు తెచ్చుటకు వల్లపడకపోయిన కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించెను. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుణ్ణి మహింపరచుచూ తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుణ్ణి మహింపరచుచు భయముతో నిండుకొనిరి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక థ్యాంక్ యూ 26 వరకు చదువుకున్నాం మనం, 26వ వచనం వరకు. సో ఇక్కడ నలుగురు వ్యక్తులు తీసుకొని వచ్చారు, లోనకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. దాన్ని బట్టి మనము ఏమనుకుంటున్నాము అంటే, లేదా మనం ఏ యాంగిల్లో దీన్ని చూస్తున్నాము అంటే, ఈ నలుగురు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్నారు, బయట తెలుసుకొని పక్షవాయువు కలిగిన అతను ఎక్కడికి తిరగలేడు కాబట్టి, నడవలేడు కాబట్టి అతనికి తెలిసి ఉండి ఒక పోవచ్చు, లేదా విని ఉండొచ్చు కాదు. సో ఆ యాంగిల్లో తీసుకొని మనము అతన్ని నలుగురు తీసుకొని వచ్చారు, లోనకి వెళ్ళటానికి కుదరట్లేదు కాబట్టి ఆ పైన ఉన్నటువంటి కప్పును విప్పేసేసి అతన్ని కిందకి దించారు. దించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను స్వస్థపరచడం విషయాన్ని మనము గమనిస్తున్నాం. సో ఈ నలుగురికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను క్షమించినట్లుగాను, ఆయన పాపములను క్షమించినట్లుగాను, అదే విధముగా ఆయన యొక్క ఆరోగ్యమును పునరుద్ధరించినట్టుగాను మనము గమనిస్తున్నాం. సో దీన్ని మనము ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ అంటాం. ఒక్కొక్కసారి మనం చాలా మంది విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. వారి యొక్క రక్షణ గురించి కావచ్చు, లేదు అంటే కనుక వారి యొక్క అవసరతల గురించి కావచ్చు, లేదు అంటే కనుక వారి యొక్క స్వస్థత గురించి కావచ్చు, మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ఏమని అంటే, దట్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ ద నీడెడ్ బెనిఫిట్ అనేసి. సో ఇక్కడ కూడా అదే రకంగా జరిగినట్లుగా మనము గమనిస్తాం. సో ఈ మిరకిల్ ని మనము దృష్టిలో పెట్టుకొని చూస్తున్నప్పుడు, it is all about faith, but it can be transferred to others also. ఇప్పుడు వాయిస్ ఓకే. సో ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు అదర్స్ ఆల్సో అన్న దాన్ని మనము గమనించగలుగుతున్నాం మనం ఇక్కడ. రైట్. ఇదే విషయాన్ని యాకోబు పత్రికలో కూడా యాకోబు మాట్లాడుతూ ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవటం గురించి మాట్లాడతాడు. యాకోబు పత్రిక చూద్దాం ఒకసారి, 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా
3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. సో ఒకళ్ళతో ఒకళ్ళు మన యొక్క డెఫిషియన్సీస్, మన యొక్క పాపములు ఒప్పుకొనటము, ఆ తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళు మనము స్వస్థత పొందటం కోసం అనేసి ప్రార్థన చేయటం. సో ఇక్కడ ఎందువల్ల కొంతమంది ప్రార్థన మీద మనకి గురి కలిగి ఉంటది అంటే, ఇన్ఫాక్ట్ దాని వెనకాల ఉద్దేశాన్ని మనం గమనిస్తే మన హృదయాన్ని జాగ్రత్తగా, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమదై బహుబలము గలదై ఉండును. అంటే somehow we believe that his prayer is working అనేసి మనం బిలీవ్ చేస్తాము. కాబట్టి ఇతరులను మనము ప్రార్థన చేయమనేసి అడుగుతూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఇతరుల గురించి అనేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ కింద మనకి ఏలియాని తీసుకొని వచ్చారు. ఇక్కడ మనలాంటి స్వభావము, మనలాంటి మనుషుడే అయినప్పటికీ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వర్షం పడకుండా ఆగింది. ఆ తర్వాత వర్షం పడటాన్ని మనం ఇక్కడ ఈ ఉదాంతం కింద చూస్తున్నాం. కాబట్టి ట్రాన్స్ఫర్ చేయవచ్చు మన యొక్క ఫెయిత్ ని. అంటే ఇతరుల గురించి మనం గనక విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసము ఎదుటి వారికి పనిచేసేటటువంటి అవకాశం ఉన్నది. గాడ్ విల్ యాక్ట్ ఆన్ ఆర్ ఫెయిత్. మన విశ్వాసంను బట్టి దేవుడు మన యొక్క ప్రార్థనను అంగీకరించేటటువంటి అవకాశం ఉంది అనేది తెలుసుకోగలుగుతున్నాం మనం. సో ఎప్పుడైనా ఎవరికైనా సరే మనం ప్రార్థిస్తే ఏంటి, ప్రార్థన చేయకపోతే ఏంటి అన్నటువంటి సందేహం కలిగినట్లయితే, లేకపోయినట్లయితే గనక ఇతరుల గురించి ఎందుకు ప్రార్థన చేయాలి అన్నటువంటి ఆలోచన వచ్చినట్లయితే, దిస్ ఈస్ ద రీజన్ వై మనము ప్రార్థన చేయాలి. మనం ఎలా అయితే ఇతరుల గురించి ప్రార్థన కోరుకుంటామో అదొక్కటే రీజన్ కాదు, బట్ ఇతరుల యొక్క మంచి కోరుకునే వాళ్ళం కాబట్టి మనము అందువల్ల ఇతరుల గురించి ప్రార్థన చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు వింటూ ఉంటాం, ఐ డోంట్ నో అబౌట్, అంటే నేను ఎక్కువగా చైన్ ప్రేయర్స్ గురించి అయితే నేను మాట్లాడను కానీ ఇక్కడ, బట్ దేశం గురించి ప్రార్థన చేయటం కానీ, దేశం గురించి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి కావచ్చు, లేదు అంటే కనుక మనల్ని పాలిస్తున్నటువంటి పాలకుల గురించి కావచ్చు, లేదు అంటే కనుక ఒక ప్రస్తుతం ఒక పర్టిక్యులర్ వ్యక్తి గురించి కావచ్చు. అతని యొక్క విశ్వాసము, అతను ఏ విశ్వాస పరిణామములో ఉన్నాడో కూడా మనకు తెలియదు. మేబీ మనకి తెలిసి ఉండే అవకాశం కూడా ఉండొచ్చు, విశ్వాసి కాదు అనేసి కూడా మనకు తెలిసి ఉండొచ్చు కాక. లైక్ ఈ రోజున మనము సీఎంస్ గురించి, పిఎంస్ గురించి, మినిస్టర్స్ గురించి, కలెక్టర్స్ గురించి మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఏంటి, ఎందుకు ప్రేయర్ చేస్తున్నాము? ఏదో చేయాలి కాబట్టి చేయట్లేదు. మనకు ఒక విశ్వాసం ఉంది. ఏంటి అంటే మన విశ్వాసము ద్వారా దేవుడు వారి పట్ల ఒక క్రియ చేస్తాడు, వారు కూడా దేవుని తెలుసుకుంటాడు, మనకి కావలసినటువంటి మంచి పరిపాలనను వాళ్ళు అందిస్తారు అన్నటువంటి ఉద్దేశంతోనే మనము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ డెఫినెట్ గా ఇది వర్క్ చేసేటటువంటి ఫెయిత్ అనేది మనము తెలుసుకుంటాం. ఆఖరిగా మనం గమనించినప్పుడు బ్లైండ్ ఫెయిత్ అంటే ఇదేదో గుడ్డిగా ఉండేటటువంటి విశ్వాసము అన్నది నా ఉద్దేశం కాదు, కానీ ఇట్ ఈస్ లైక్ మనము బిగిన్ చేసుకున్నప్పుడు ఇదంతా ఒక సిస్టర్ అన్నారు మనతో, ఇఫ్ యు రిమెంబర్, జస్ట్ విశ్వాసం ఉంటే సరిపోతుంది కదండి, పెద్ద విషయం ఏముంది దీంట్లో అన్నట్లుగా అన్నారు. ఎందుకు దీని గురించి మాట్లాడుకోవటము ఇప్పుడు, కానీ ఎప్పుడో ఒకసారి మనం మాట్లాడుకుంటున్నప్పుడు జస్ట్ విశ్వాసం ఉంటే సరిపోతుంది కదా, సింపుల్ ఫెయిత్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అన్నట్లుగా అని అన్నారు. అయితే ఆ సింపుల్ విశ్వాసంలోనికి రావటానికి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే, దేవుని గురించినటువంటి మాట ఏది చెప్పినా సరే బైబిల్లో ఉంటే గనక దాన్ని మనము తిరిగి చూసినప్పుడు ఇది బైబిల్లో ఉంది కాబట్టి నేను దీన్ని విశ్వసిస్తున్నాను అనేటటువంటి ఆ గొప్ప విశ్వాసంలోనికి మనం రావటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకి? ముందు నుంచే మనం అసలు
విశ్వాసము అసలు భయంకరమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచినటువంటి వ్యక్తులమా మనము? మనందరికీ తెలిసిన విషయమే కాదు అనేసి. సో నెమ్మదిగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. రకరకాల పరిస్థితులన్నిటినీ కూడా మనకి ఆ విశ్వాసములో పెంపొందించుకోవటానికి కావలసినటువంటి ఉపకరణాలుగా ఉపయోగపడ్డాయి. దాన్ని బట్టి మనము అధిక విశ్వాసములోనికి, గొప్ప విశ్వాసంలోనికి మనము రాగలిగాము అనేది మనందరికీ తెలిసిన విషయం. సో అటువంటి స్టాండర్డ్ ఫెయిత్, అటువంటి అటు ఇటు ఊగిపోనటువంటి ఫెయిత్ లేదు అంటే గనక చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోయేటటువంటి ఫెయిత్ నుంచి పైకి రాగలిగాము అంటే దానికి కారణము ఇట్ టుక్ సమ్ ఇయర్స్, సమ్ ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్ లో జరిగినాయి. వాటిని బట్టి మనము ఆ లెవెల్కి, లేదు అంటే కనుక ఆ గొప్పదైనటువంటి విశ్వాసంలోనికి వచ్చాము. ఇప్పుడు ఇదేంటి అంటే ఏది ఏమైనా సరే, కమ్ వాట్ మే, ఐ విల్ బిలీవ్ జీసస్ క్రైస్ట్. పౌల్ గారు అనేక విషయాలు మాట్లాడతాడు కదా, మన యొక్క ప్రేమ లేదు అంటే మన యొక్క విశ్వాసము దేని మీద ఆధారపడు అని చెప్పి చూసుకుంటున్నప్పుడు మనము ఇన్ ఏ పర్సన్ ఆర్ ఇన్ ఏ గాడ్ జీసస్ క్రైస్ట్ మీద ఆధారపడు. ఆయన మొదలుపెట్టి ముగించినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జన్మించిన దగ్గర నుంచి కూడా ఆయన మరణము పునరుత్థానము మీద మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాం. ఈరోజు ఇవన్నీ మనం చూసామా? చూడలేదు. బట్ స్టిల్ వి బిలీవ్ ఇట్. ఏంటి ఈ ఫెయిత్ కి కారణం ఏంటి అంటే, ఈ ఫెయిత్ కి ఎగ్జాక్ట్ గా మనం పిన్ పాయింట్ చేసి చెప్పాలి అంటే గనక విశ్వాసానికి ఏది హిస్టారికల్ ఎవిడెన్స్ అనేసేసి, లేదు అంటే గనక లాజికల్ కంక్లూజన్స్, ఇవన్నీ ఒక్కొక్కసారి పని చేయకపోవచ్చు. ఎవిడెన్స్ మీద బేస్ చేసుకొని ఫెయిత్ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. వాటి గురించి మనం మాట్లాడచ్చు. యేసు ప్రభు వారు ఇంతమంది కనిపించారు, ఇదిగో సమాధి ఖాళీగా ఉంది అనేసి మనము రకరకాల హిస్టరీలో జరిగినటువంటి విషయాలు పొంపొందించినటువంటి ఆ రచనలను ఆధారం చేసుకొని మనము మన యొక్క ఫెయిత్ ని తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయవచ్చేమో, కానీ బట్ అన్లెస్ అండ్ అంటిల్ దేవుడు మనకి ఆ హృదయంలో కలగజేసేటటువంటి ఆ ఫస్ట్ క్రియ ఉంది చూసారా, ఆ క్రియ జరగకుండా మటుకు ఆ బ్లైండ్ ఫెయిత్ లోకి లేదా ఆ విశ్వాసంలోకి వచ్చేటటువంటి అవకాశం. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఒక్కొక్కసారి మనము కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మనం కాదనవచ్చు. లాజికల్ కంక్లూజన్స్ ఉంటాయి. అంటే ఇదిగో 2+2 = 4, దీన్ని మీరు ఎలా కాదంటారు అని అంటే కొన్ని విషయాల్లో కాదు అనవచ్చు. బట్ మన హృదయానికి తాకినటువంటి ఆ వాక్యము అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు? హూ కెన్ సే దట్? మన హృదయంలో జరిగినటువంటి ఆ క్రియకు హేతువు లేదు అంటే రుజువు ఒకటే ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే తిరిగి మళ్ళీ ఆత్మదేవుడు మాత్రమే, స్పిరిచువల్ గాడ్ మాత్రమే. కొద్ది వరకు కన్విన్స్ అవ్వచ్చు ఫ్యాక్ట్స్ మీద, బట్ ఫెయిత్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద ఫ్యాక్ట్స్ అన్నది మనం తెలుసుకుంటాం. ఈ బ్లైండ్ ఫెయిత్ లోకి వచ్చిన వాళ్ళు కమ్ వాట్ మే, సమ్ పీపుల్ డోంట్ రిక్వైర్ ఎనీ అదర్ థింగ్, ఇంకా ఏమీ అక్కర్లేదు. వాక్యము ఆ తర్వాత తర్వాతనే వారి జీవితాల్లో వాళ్ళు అనుభవించినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని ఒక్కొక్కసారి మాట రూపంలో కూడా బయటికి రాలేకపోవచ్చు. ఎగ్జాక్ట్ గా నాకు జరిగినటువంటి విషయము, నాతో దేవుడు మాట్లాడిన విషయాన్ని ఒక ఫినైట్ పర్సన్ కింద, అంటే చాలా పరిమితులు ఉన్నటువంటి వ్యక్తి కింద నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతాను? అపరిమితమైనటువంటి ఆ యొక్క దేవుని శక్తి కదా అది విశ్వాసం అన్నది, దాని గురించి ఎలా చెప్పగలుగుతాను నేను? ఇట్ మే నాట్ బి రియల్లీ పాసిబుల్. ఆ బ్లైండ్ ఫెయిత్ ఏదైతే ఉందో దాని దేవుడు చాలా ఎక్కువగా మన్నిస్తారు, చాలా ఎక్కువగా దాని పట్ల
ఆయన దృష్టి కలిగి ఉన్నారు అనేది మనకి బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దానికి ఎగ్జాంపుల్ కింద మనమని తోమాని తీసుకోవచ్చు. లెట్ us గో టు జాన్, యోహాను పత్రిక 20వ అధ్యాయం చూద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదువుకుందాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను చాలమ్మా. యేసు 29 వరకు చాలా. సో తోమాకి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్, అక్కడ ఇంకా 9 మంది ఉన్నారు. 12 మందిలోంచి ఒకళ్ళు లేరు కాబట్టి 11 మంది ఉన్నారు. 11 మందిలో 10 మందిలో ఏం జరుగుతుంది వాళ్ళ యొక్క హృదయంలో అన్నది మనకి నిజంగా తెలియదు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినప్పుడు. లేదు అంటే గనక వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పీటర్ని తర్వాత జాన్ విషయాన్ని మనం చూసినప్పుడు, వాళ్ళు పరిగెత్తుకుంటూ సమాధి ఖాళీగా ఉంది అంటే దే ఆర్ ద పీపుల్, దే ర్యాన్ టువర్డ్స్ ద ఆ యొక్క గ్రౌండ్ లోకి రన్ చేశారు. వాళ్ళు ఏంటిది వాళ్ళకి గుర్తొచ్చి ఉంటుంది. అంత క్రితం ప్రభు చెప్పిన మాట, 3వ దినమున తిరిగి లేగవటము అనేసి. ఈ యొక్క మూర్ఖ తరానికి యోనా యొక్క సూచక క్రియ తప్ప ఇంకా ఏది ఇవ్వబడదు అని చెప్పి ప్రభు చెప్పిన మాట వారికి గుర్తొచ్చి ఉండొచ్చు కాదు. అందువల్ల వాళ్ళు రన్ చేశారు ఆ యొక్క సమాధి ప్రదేశం దగ్గర. చూసిన తర్వాత దే స్టార్టెడ్ థింకింగ్. ఆ తర్వాత మరియ వారికి మరికొన్ని విషయాలు చెప్పింది. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ వెయిట్ చేయమన్నారు, మనల్ని యెరూషలేం పట్టణంలో వెయిట్ చేయమన్నారు, ఇగో ఈ ప్రదేశంలో వెయిట్ చేయమన్నారు అనేసి చెప్పింది. దాన్ని నెమ్మదిగా మిగతా వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నమ్మారు. బట్ హియర్ ఆ టైంలో తోమా లేడు, ఉన్నాడు. దట్ ఈస్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. బట్ తోమా ఏమంటున్నాడు అంటే, నాకు ఒక ఎవిడెన్స్ కావాలి అంటున్నాడు. నీవు ఉన్నావు, నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు తిరిగి లేచావు అని చెప్పి నాకు ఒక ఎవిడెన్స్ కావాలి. ఐ వాంట్ టు టచ్, నేను టచ్ చేసి చూడాలి అని అన్నాడు. సో అందుకు ప్రభు ఇచ్చినటువంటి ఆన్సర్ మనకేంటి అంటే, చూచి నమ్మటము తర్వాత చూడకుండా నమ్మటం. హూ ఈజ్ మోర్ బ్లెస్డ్ అని చూసుకుంటున్నప్పుడు, ద పీపుల్ లైక్ మనము ఏదైతే విని వాక్యము చదివి విశ్వాసంలోనికి వచ్చామో, వీఆర్ మోర్ బ్లెస్డ్ పీపుల్ అన్నది మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారే మోర్ బ్లెస్డ్, ధన్యులు అని చెప్తున్నారు అంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ మన యొక్క ఫెయిత్ ఏ కండిషన్ లో ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాం మనం. సో ఈ విశ్వాస పరిమాణంలోనికి మనందరము కూడా రావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మన జర్నీ ఎక్కడ బిగిన్ అయింది అంటే, నో ఫెయిత్, అసలు విశ్వాసం లేని జీవితం దగ్గర నుంచి బిగిన్ అయింది. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా ఇఫ్ ఇట్ కెన్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నో ఫెయిత్, లో ఫెయిత్, హై ఫెయిత్, గ్రేట్ ఫెయిత్, ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్, ఆ తర్వాత ఈ బ్లైండ్ ఫెయిత్ లో కనుక రాగలిగినట్లయితే కనుక గాడ్ ఈస్ టెలింగ్ us యు ఆర్ బ్లెస్డ్, మీరు ధన్యులు అన్నటువంటి మాట మాట్లాడుతుంది. మనకి ఉపమానాలన్నిటిలోనూ చాలా ద బెస్ట్ ఆఫ్ ద ఉపమానం కింద ఈ 3 రకాలైనటువంటి నేలలో విషయం గురించి అనేసి దేవుడు మాట్లాడుతూ వస్తాడు. 3 సువార్తల్లోనూ మనము ఈ విషయాన్ని గమనించుకోవచ్చు. ఇదే అక్కడ
వాక్యము విత్తటము, ఆ తర్వాత అది ప్రొడ్యూస్ చేసేటటువంటి రిజల్ట్ గురించి రాసి పెట్టబడి ఉంటుంది. ఒకటి 30, ఒకటి 60, ఒకటి 100 ఈ రకంగా. ఇప్పుడు దీన్ని గనక మనము ఫెయిత్ యాంగిల్లో చూసినట్లయితే కనుక, దానికే మనం గనక విశ్వాసాన్ని గనక ఆపాదించి చూసినప్పుడు, ఆ పర్స్పెక్టివ్ లో గనక మనం గమనించినప్పుడు, ఈ యొక్క ఉపమానాన్ని మనం చూసినప్పుడు మనం ఏం చూడొచ్చు అంటే, కొన్నిసార్లు మనము వింటూనే ఉంటాము, కొన్ని విషయాల పట్ల మనకి ధ్యాస రాదు లేదా గ్రహింపు రాదు. విచ్ ఈజ్ ఆల్సో ట్రూ ఇన్ ద ఫెయిత్ కేస్. లైక్ కొన్ని విషయాలు మనము we have certain belief systems. మన హృదయం కొన్నిటిని టోటల్ గా తీసుకుంటది, కొన్నిటిని తీసుకోదు, లేదా కొన్నిటిని ఇగ్నోర్ చేస్తూ వెళ్తుంది. ఆ యాంగిల్లో మనము ఈ ఉపమానాన్ని చూసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో త్రోవ పక్కన పడినటువంటి దాని గురించి అనేసి ఆ ఉపమానాన్ని విషదపరుస్తూ ఉంటారు ప్రభువు వారు శిష్యులకు. ఈ త్రోవ పక్కన పడింది అది, కాబట్టి ఇది విన్నారు వాక్యము, కానీ అక్కడ ఏమీ గ్రహింపు లేదు కాబట్టి అన్నటువంటి మాట. ఒకసారి చూద్దాం 13, 17 మత్తయి సువార్త. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను మళ్ళీ చదువుకుందాం. సో త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. వాక్యం విన్నారు కానీ గ్రహింపకుండా ఉండేటటువంటి అవకాశం. అంటే ఆ ఫెయిత్ ఫ్యాక్టర్ ఏ మాత్రము కూడా రాకపోవటము. దిస్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఈవెన్ ఇన్ బిలీవర్స్. మొట్టమొదటిగా దీని ఫెయిత్ బిగిన్ అవటం గురించి అనేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మనము బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాలు, లైక్ ఆయన యొక్క ఆజ్ఞల విషయంలో మనము చాలా ఎక్కువ దృష్టి పెట్టి ఉండవచ్చుగా. కొన్నిసార్లు ఆయన యొక్క మొత్తం ఆయన ఇచ్చినటువంటి కట్టడలు ఏవైతే ఉన్నాయో, లేదు అంటే గనక కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్నిటిని మనము నమ్మినట్లే ఉండొచ్చు గాక, కానీ వాటిని మనం గ్రహింపకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇన్ ఆర్ కేస్. రెండవదిగా మనం గమనించినప్పుడు 20వ వచనంలో ఏం చూస్తాము అంటే, ఒక రాతి నేలకు సంబంధించినటువంటి విషయం గురించి గమనిస్తాం. 20వ వచనం చదువుకుందాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమలైనను హింసలైనను కలుగుగానే అభ్యంతర పడును. సో ఫెయిత్ ఈజ్ అగైన్, ఇది మనము లోకం వైపు చూసేటట్లుగా గనక ఏదైనా సరే గనక విషయాలు జరిగినప్పుడు, లేదా లోకము చాలా ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఒక్కొక్కసారి కొన్ని విషయాలను మనము కాంప్రమైజర్స్ కింద అయిపోయేటటువంటి అవకాశం కింద చేసాం ఉంది. లైక్ ఏదైనా సరే మీకు కలిగే బెనిఫిట్ తీసేస్తాము అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము అంటే అక్కడ దాన్ని దాపెట్టేస్తాం, అది చేయనీయకుండా అడ్డుకుంటాం. ఎందుకంటే వీఆర్ లూజింగ్ సర్టెన్ బెనిఫిట్. వీఆర్ కంపేరింగ్ దిస్ ఇన్ ఆర్ కేస్ ఓన్లీ. విశ్వాసుల విషయంలో చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం దీన్ని. హౌ వీ కెన్ గో టువర్డ్స్ దిస్ గ్రేట్ ఫెయిత్ నుంచి, ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ నుంచి బ్లైండ్ ఫెయిత్ లోకి ఏ రకంగా వెళ్ళాలి అన్న దాని విషయంలో చూస్తూ మనము కొన్నిసార్లు మనము కొన్ని బెనిఫిట్స్ తీసివేసినట్లయితే గనక వాటి విషయాలు అప్పుడు మనము ఆ కండిషన్ లో ఈ ఫెయిత్ ని తగ్గించుకునేటానికి మనము సిద్ధపడిపోతాం.
లేదా దాన్ని కాపాడుకోవటం కోసం అనేసి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి విన్నాను, ఒక బ్రదర్ విషయంలో విన్నాను. ఆయనకి యాక్చువల్గా రిజర్వేషన్ ఉంది. బట్ సిన్స్ ఈ ఆయన డిక్లేర్ చేసి ఆయన పేరుని నేను ఐ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, కాబట్టి నాకు రావాల్సిన బెనిఫిట్ పోవాలి అనేసి తనే అప్లై చేసుకొని ఆ బెనిఫిట్ ని వద్దు అని చెప్పేసి మనకు ఒక ఎగ్జాంపుల్ కింద నిలిచారు. ఏంటది అంటే ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అన్ గ్రేట్ ఫెయిత్ కింద మనం దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అదే కనుక ఆయన అది డిక్లేర్ చేయకుండా ఉన్నట్లయితే ఆ పదోన్నతి ప్రమోషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీలో అది వచ్చే అవకాశం. సో ఆ రకమైనటువంటి కండిషన్ లోకి వెళ్ళగలిగేటటువంటి అవకాశం ఉండి ఒక్కొక్కసారి వెళ్ళలేకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే ఈ లోకం నుంచి కలగజేసినటువంటి కొన్ని విషయాల్లో మనము అలా ఉండవచ్చు. మూడవది మనం చూసినప్పుడు ముండ్ల పొద గురించి మాట్లాడతారు 13:22లో. చదువుతామమ్మా 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును, కనుక వాడు నిష్ఫలుడవును. కాబట్టి ఈ వాక్యం విత్తబడింది, విన్నాడు, కానీ ఏవైతే ఈ వరల్డ్ కి సంబంధించినటువంటి విషయాలు అండ్ దెన్ ఈ వరల్డ్ లోకి ఉన్న దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ధనం. ఇంకొక విషయాన్ని ఇక్కడ యాడ్ చేసినట్లయితే కనుక వీ కెన్ ఈవెన్ యాడ్ లోభత్వం, లస్ట్ ఫ్యాక్టర్ ని కూడా ఇక్కడ మనము తీసుకొచ్చుకోవచ్చు. ఈ రెండు విషయాలలో ఒక్కొక్కసారి మనము అధికమైనటువంటి ఆ బ్లైండ్ ఫెయిత్ లోకి వెళ్ళనివ్వకుండా మనల్ని ఆపివేసేటటువంటి అవకాశం ఉన్నది. అంటే వాట్ ఇట్ ఈస్ షోయింగ్ ఈస్ ఒక పర్ఫెక్ట్నెస్ లోకి వెళ్ళనివ్వకుండా, ఒక స్ట్రెంథెండ్ స్టేజ్ లోనికి వెళ్ళనివ్వకుండా, ఒక సెటిల్ అయ్యేటటువంటి ఆ ఫెయిత్ స్టేజ్ లోనికి వెళ్ళనివ్వకుండా ఆపగలిగేటటువంటి అవకాశము కష్టము, బాధలు, ఈ లోకము నుంచి వచ్చే శ్రమలకి ఉంది. అదే విధముగా ఇఫ్ వి ప్లేస్ మనం గనక ధనము విషయము కానీ, లేదు అంటే కనుక మన యొక్క లస్ట్ విషయంలో కానీ ఇఫ్ వి కన్సిడర్ ఇట్ యాజ్ మోర్, ఆ పని చేస్తుంటాం కాబట్టి దెన్ వీఆర్ ఆస్కింగ్ ఫెయిత్ టు టేక్ ఏ బ్యాక్ స్టెప్. లేదు అంటే మనసులో ఇలా ఉండొచ్చేమో కొంతమందికి, ఏమని అంటే తర్వాత చూసుకుందాం, ముందైతే దీని సంగతి చూద్దాం, ఇంకా కొద్దిగా టైం ఉంది కదా అని అనుకుంటాం. వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఏదైనా కావచ్చు కదా, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అన్నది చూస్తున్నాం మనం. 23వ వచనంలో మంచి నేల గురించి రాసి పెట్టబడి ఉంటుంది. అది కూడా చదువుకుందాం ఒకసారి. 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఈ 30, 60, 100% ఫలించటము అన్నది వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి ఉందా, లేకపోయినట్లయితే గనక హృదయం మీద ఆధారపడి ఉందా, మన హృదయం మీద ఆధారపడి ఉందా? మన హృదయం మీద ఆధారపడింది బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. చాలా మంది, ఐ వుడ్ సే చాలా మంది, రైట్, మెజారిటీ పీపుల్లో ఒక అభిప్రాయం ఉంది. ఏంటి అంటే దేవుని వాక్యము దగ్గర ఉంచుకుంటే, దేవుని వాక్యాన్ని తల కింద పెట్టుకుంటే, దేవుని వాక్యాన్ని సూట్ కేసులో ఉంచుకొని దాంతో పాటు ప్రయాణం చేస్తే, దేవుని వాక్యం వింటూ ఉంటే చాలు, ఏదో రకంగా సంథింగ్ విల్ హ్యాపెన్ అన్నటువంటి ఉద్దేశాలు ఉంటాయి. బట్ ఫ్యాక్ట్ ఈజ్ మన చిత్తము, మన హృదయము ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద లార్డ్. మన చిత్తము, మన హృదయము చాలా ఇంపార్టెంట్ దేవుడికి. ఈ రెండు విషయాలు ఇట్ కెన్ ప్రొడ్యూస్ 100, బట్ హూ ఈస్ స్టాపింగ్ ఇట్ ఫ్రమ్ 100? అంటే 100% ఫలము రాకుండా ఉండటానికి ఆపుతున్నది ఎవరిప్పుడు? ప్రభు కాదు.
కాబట్టి నేను 30% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాను అంటే నా లైఫ్ నుంచి, నా విశ్వాస జీవితం నుంచి 30% ఫలము మాత్రమే నేను చూడగలుగుతున్నాను, లేదా ఇతరులు గమనించగలుగుతున్నారు అంటే కారణం ఏంటి? నేనే. ఇది కొద్దిగా ఒక్కొక్కసారి ఇది తీసుకోవటానికి కష్టంగా ఉండొచ్చు. దీనికి అందుకోసమే మనము ఈ బ్లైండ్ ఫెయిత్ లోకి రాగలగటానికి కొన్ని విషయాలు మనకి మన యొక్క థింకింగ్ ఆప్ చేస్తూ ఉంటుంది మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర పిరమిడ్స్ అందరికీ తెలిసినాయి కదా ఈజిప్ట్ లో. ఒకసారి ఈ పిరమిడ్స్ లో దాదాపుగా 2000-3000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పిరమిడ్స్ అవి. అండ్ ఆ పిరమిడ్స్ లో కొంతమందికి ఒక విత్తనం దొరికింది. ఆ విత్తనాన్ని బయటకు తీసుకొని వచ్చి మామూలు నేలలో, అంటే కండ్యూసివ్ అట్మాస్ఫియర్ లో, ఎక్కడైతే వాటర్ ఉంటుందో, ఎక్కడైతే గాలి అది ఫ్రెష్ గాలి చూడగలుగుతుందో, లేదు అంటే గనక ఎక్కడైతే దానికి సన్షైన్ కూడా వస్తుందో అక్కడ అటువంటి నేలలో పెట్టారు. నేలలో పెట్టినప్పుడు అది గ్రో అవ్వటం బిగించేసింది. అది ఫలం ఇచ్చింది. ఫలం ఇవ్వటము అంటే అది మొలకెత్తింది ఆ విత్తనం. సో ఒక దగ్గర పిరమిడ్ లో ఉండిపోయింది. అక్కడ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ లేదు, అంటే సరి అయినటువంటి వాతావరణం లేదు, అక్కడ పెరగలేదు. కానీ విత్తనము 2000-3000 సంవత్సరాల క్రితం దనేసేసి సైంటిస్ట్ గుర్తించగలిగారంట. అంటే శక్తి విత్తనములో ఎప్పుడూ ఉంది, పవర్ ఎప్పుడూ ఉంది. ఆ విత్తనానికి పవర్ వాక్యానికి ఎప్పుడూ ఉంది. నౌ ఇది 30, 60, 100 అన్నది ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ అస్. ఆ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నామా? చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా, నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. బట్ మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. రొట్టె తీసుకునేటప్పుడు, రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు మీ హృదయాన్ని సిద్ధపరచుకోనండి. లేదు అంటే కనుక మీరు సిద్ధపడి మందిరానికి రండి, లేదా మీరు సిద్ధపడి వాక్యం వినండి. వాటి సిద్ధపడి వాక్యం వింటాం. సో ఒక్కొక్కసారి కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటే, ప్రశ్నలు ఎందుకు, నువ్వు చెప్పుకునేది ఏదో చెప్పుకొని వెళ్ళిపో అన్నట్లు కూడా కొంతమంది ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకు ప్రశ్నలు అనేది ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. దానికి జవాబు చెప్పటము అంతే ఇంపార్టెంట్. అది నా కోసం కాదు, లేదు అంటే గనక మాట్లాడుతున్న వారి కోసం కాదు. ఇట్ విల్ హెల్ప్ us టు బి ఇన్ ఎ కాన్షియస్ స్టేట్ టు రిసీవ్ ద వర్డ్. వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటానికి, ఆ వచనాన్ని గుర్తుపెట్టుకోవటానికి, లేదు అంటే గనక దేవుని యొక్క శక్తిని మనలోనికి ప్రసారం చేయటానికి. నిన్న నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ విన్నాను మా పాస్టర్ గారి దగ్గర నుంచి. ఈ బాటిల్ ఫుల్ గా ఉందా లేదా? లేదు సార్. దీప్తి గారు లేదంటున్నారు. ఇంకా ఎవరో ఇంకొకళ్ళు? హాఫ్ వాటర్ తో నిండుంది, హాఫ్ ఎయిర్ తో నిండుంది బ్రదర్. ఇది ఖచ్చితంగా, ఇది నేను నిన్నే ఫస్ట్ టైం విన్నా. సిస్టర్ ప్రసీద గారు అంత క్రితం ఎవరి దగ్గర వినుంటారు, లేదు అంటే కనుక దేవుడు తనకి ఇచ్చినటువంటి ఐ వుడ్ సే దట్ ఇస్ ఎ బ్లెస్డ్ థింగ్ ఫర్ అస్. గొప్ప ధన్యత తనకి ఇచ్చారు దేవుడు. ఇప్పుడు ఏది కూడా ఖాళీగా ఉండదు. దీన్ని నేను వాటర్తో నింపినట్లయితే వాటర్తో నిండుతుంది. ఇది మొత్తము ఖాళీగా ఉన్నా సరే దాంట్లో ఎయిర్ ఉంటుంది. సో కొద్దిసేపు కనుక నేను దేవుని విషయాలను వాటర్తో కనుక నేను పోల్చి చూసినట్లయితే కనుక ఈ నింపుకోవటము అన్నది నా మీదనే ఆధారపడి ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే కనుక దెన్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ డిపెండింగ్ అపాన్ గాడ్.
దేవుని యొక్క శక్తి వాక్య రూపంలో ఎల్లప్పుడూ కూడా మనతో మాట్లాడాలి అనేసి మనలో ఆ అధికమైనటువంటి విశ్వాసాన్ని కలగచేయాలి అనేసి ప్రయత్నం చేస్తూనే ఉంది. బేసికల్లీ వాక్యానికి ఉన్నటువంటి పవర్ అది. సువార్తకు ఉన్నటువంటి పవర్ అంటాడు పౌలు గారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాస్పల్, ఆయన యొక్క మాట. సో ఫలము నేను ఫలించట్లేదు అన్నా సరే, నా విశ్వాసం అధికం కావట్లేదు అన్నా సరే, బేసికల్లీ మనల్ని మనము ఏ రకంగా మనము దేవుణ్ణి సమీపిస్తున్నాము, ఏ రకంగా ఆయన విషయాలను మనం వింటున్నాము, ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాము అన్న దాని మీద కొద్దిగా ఎక్కువగా కనుక శ్రద్ధ పెట్టినట్లయితే బెటర్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మన యొక్క ఫెయిత్ జర్నీ. ఎందుకంటే ఖచ్చితంగా ముళ్ళ పదులు వస్తాయి, ఖచ్చితంగా అహీకమైనటువంటి విచారాలు వస్తానే ఉంటాయి లైఫ్లో ఏదో రకంగా. ప్రతిరోజు వారం అంతట్లోనూ 100% ఇదైతే జరిగి తీరేది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ ఫెయిత్ ని కాపాడుకోవటము అన్నది ఇంపార్టెంట్. ఇంకా దీనికి మనము దాన్ని ఏమనాలి, ఇంకొక వాక్యంతో కూడా దీన్ని మనము, ఇట్ ఈస్ నాట్ జస్ట్ డిపెండింగ్ అపాన్ గాడ్ అలోన్ బట్ అస్ ఆల్సో, మన మీద కూడా అంటానికి ఆధారంగా దేవుడు ఇంకొక చోట ఒక మాట మాట్లాడాడు. అది మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ వచనంలో 13:37 చదువు. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడెనెను. అంటే ఈ మాట కొంతమంది దీన్ని క్యాప్షన్ కింద కూడా మన చర్చెస్ లో వాడుతూ ఉంటారు, మెలకువగా ఉండటం గురించి. అంటే ఎప్పుడు నిద్రపోకుండా ఉండటం గురించనా, లేకపోయినట్లయితే గనక ఎప్పుడు కూడా అదే పనిగా చేయాల్సిన పనులు చేయకుండా మనకు అప్పగించబడినటువంటి పనులను చేయకుండా కూర్చొని ఉండటము, లేదు అంటే గనక 24 గంటలు ఇదే పని మీద ఉండటము అన్నా, 24 గంటలు అదే పని మీద ఉండాలి అన్నటువంటిదే గనక దేవుని ఉద్దేశం అయినట్లయితే దేవుడు చెప్తాడు, దెన్ యూ నీడ్ టు గో ఇన్ టు దట్ రోల్. ఆ రోల్ ని మనము చేయాలి. లైక్ లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాస్టర్స్. వాళ్ళని ఎగ్జాంపుల్ కింద మనం తీసుకున్నట్లయితే, దే హ్యావ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు డూ దట్ పాస్టోరియల్ జాబ్ 100%. అందుకోసం వాళ్ళు వింటుంటారు, చదువుతుంటారు, రకరకాల ఆథర్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, ఏ రకంగా మనం ఏం చెప్పాలి వీళ్ళతో ప్రజలతో అన్న దాని మీద ఎంతో కష్టము అంటే నా ఉద్దేశము, దే పుట్ దెమ్సెల్వ్స్ ఇంటూ దట్, దాంట్లోకి టోటల్ గా అన్ని తెలుసుకోవాలి అన్న దాని మీద సమయం వెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళ టోటల్ సమయం దాని మీదనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ మియర్లీ నాట్ పాసిబుల్ ఫర్ మీ. అందరిలాగానే నాకు ఫ్యామిలీ ఉంది, అందరిలాగానే నాకు అంటే అందరికి ఉద్యోగం ఉన్నట్లయితే నాకు బిజినెస్ ఉంది. సో కొద్దిగా ఎక్కువనే ఇచ్చాడు దేవుడు. ఎస్, డెఫినెట్ గా ఎక్కువనే ఆశిస్తాడు. బట్ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను అందరితో ఏదైతే మాట్లాడుతున్నానో అది మీరందరూ విన్నదే. నేను సుధాకర్తో చెప్తున్నా, అందరితో చెప్పినట్లయితే, అది దీప్తి సిస్టర్తో చెప్తున్నా సరే, సుధాకర్కి మిగతా వాళ్ళందరికీ చెప్తున్నట్లే, అది ప్రసీదా సిస్టర్కి చెప్తున్నా సరే, విపిఎఫ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నట్లే. సో ఇట్ ఈస్ ఫర్ మీ టు రిసీవ్. నేను గనక ఫలించట్లేదు అంటే దాని అర్థము నా మీద ఆధారపడింది అన్న సత్యాన్ని మనము గ్రహించుకోవాలి. ఖచ్చితంగా దేవుని మీద ఈ విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగి ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ గా మనము చూసుకోవచ్చు. కొంతమంది యొక్క ఫెయిత్ ఎలా ఉంటది అంటే, ఇది ఈ 30, 60, 100 ని మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే, ఐ కెన్ ప్రే ఫర్, అంటే తలకాయ నొప్పి వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, లేదు అంటే గనక నేను ప్రయాణం చేస్తున్నాను దేవా, నాకు కొద్దిగా ప్రయాణంలో ఉన్నటువంటి జర్నీ మర్సీస్ ని నాకు అనుగ్రహించు
లేదు అంటే గనక చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, చిన్న చిన్న విషయాల్లో దేర్ ఫెయిత్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వాళ్ళ ఫెయిత్ చిన్న చిన్న విషయాల్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బిగ్గర్ థింగ్స్, లైక్ అమ్మా నాకు క్యాన్సర్ వచ్చింది, ఇదిగో నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఇదిగో నాకు ఫినాన్షియల్ నీడ్ ఉంది, ఇంతమందికి పోషణ కావాలి, నేను ఎలాగ అంత చేయలేను కాబట్టి నాకైతే తెలియదు ఇది దేవుడు నిజంగా హీల్ చేస్తాడో లేదో అనేటటువంటి డౌట్ లో అక్కడ మన యొక్క ఫెయిత్ ఏం కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ అట్ ద లోవర్ లెవెల్ అన్నది తెలుసుకుంటాం మనం. కడుపు నొప్పికి తలకాయ నొప్పికి అయితే ఓకే, కానీ అదే క్యాన్సర్కి అయినట్లయితే కనుక నా యొక్క ఫెయిత్ పనిచేయదేమో. ఎందువల్ల? ఇవే ఐహిక విచారాలు. అంటే క్యాన్సర్ గురించి మనం విన్నాము, క్యాన్సర్ గురించి మనం చూసాము, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంది చనిపోవటాన్ని ఎక్కువగా మనం గమనించాం కాబట్టి దెన్ మన మైండ్ ఆల్రెడీ ట్యూన్ అయిపోయింది. దేని మీద? వరల్డ్లీ థింగ్స్ కి మన మైండ్ ట్యూన్ చేయబడింది. కొంతమంది మనం అనుకోవడం విన్నామా మనము, ఇది అదిగో ఇది సమ్మర్ వస్తుంది, చాలా జాగ్రత్తగా వాటర్ తాగండి, లేకపోయినట్లయితే వడదెబ్బ తగులుతుంది. ట్రూ ట్రూ, బట్ వాటర్ తాగటం అన్నది ఓన్లీ సమ్మర్లోనే కాదు, ప్రతిరోజు చేయాల్సిన విషయమే. ఎంతైతే వాటర్ సమ్మర్లో కావాలో అంతే వాటర్ శీతాకాలంలో కూడా కావాలి. లేదు అంటే కనుక చలికాలం వస్తుంది, దగ్గు జలుబులు వస్తాయి. డాక్టర్ కొంతమంది ట్యూన్ అయిపోతారు దానికి, లైక్ డాక్టర్ గారు అసలు ఇది 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 జలుబు వదలట్లేదండి, చలికాలం కదండి. సో ఐ గాట్ ట్యూన్, ఇది చలికాలం వల్ల ఖచ్చితంగా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దోస్ థింగ్స్ టు హ్యాపెన్. ఇవి నాకు జరగాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటానేమో ఆ ట్యూనింగ్ వల్ల, సో అది నాకు రావటము ఖచ్చితంగా. సో ఈ ఫెయిత్ కి, దేవుడి పట్ల ఉండేటటువంటి విశ్వాసానికి చాలా పెద్ద పెద్ద విషయాలను ఎక్స్పెక్ట్ చేసేటటువంటి మనుషులుగాను, అటువంటి బిలీవర్స్ గాను మనం ఉండాలి అన్నది దేవుడు కోరుకుంటాడు. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మిరకిల్ మేకింగ్ గాడ్ ని మనము పూజిస్తున్నాము, ఆయన మీద మనం ఆధారపడుతున్నాము, ఆయన్ని మనము గణపరుస్తున్నాము మన యొక్క జీవితం ద్వారా. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు సంబడి, ఎవరికైనా ఏదైనా సరే గొప్ప విషయం జరిగింది అంటే ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఫర్ అస్. అది దేవుడు మన జీవితంలో కూడా చేసేటటువంటి దేవుడే. ఇటువంటి ఫెయిత్ లోకి రావటము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫెయిత్ లో కనుక రాకపోయినట్లయితే ఈ లైఫ్ లో ఉండేటటువంటి ఆనందం అంటాం కదా, మజా అంటాం కదా, జాయ్ అంటుంటాం కదా మనం, అది మిస్ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. దేవునికి సాధ్యము కానిది ఏదైనా ఉందా అనేటటువంటి మాట మార్కు సువార్త 9వ అధ్యాయంలో చదువుకుంటాం మనము, 10వ అధ్యాయంలో కూడా, 10:27లో కూడా చదువుతాం మనం ఆ మాట. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అన్నటువంటి మాట. దేవునికి కానిదేంటి? ఎక్సెప్ట్ ఫర్ లయింగ్. అబద్ధం చెప్పటం తప్పితే దేవునికి సాధ్యం కానిది ఏది అనేది తెలుసుకోవాలి. ఆఖరిగా ఈ ఒక్క మాట చూసుకొని మనము ముగించుకుంటాం. ఏంటంటే అది దేవుని యొక్క శక్తిని వి నాట్ ఓన్లీ రిసీవ్, మనము రిసీవ్ చేసుకోవటము ఒకటి చేయము, అందువల్ల ఫలము రాదు. అందువల్ల వి విల్ సే ఓకే 30% ఓకే దేవా, ఇట్స్ ఓకే, కనీసం 30%, కనీసం 60% బెటర్, 100 కష్టమే, 90, 80 ఓకే దేవా అన్న లెవెల్లో ఉంటాము. బట్ వి ఆల్సో లిమిట్ గాడ్. దేవుణ్ణి మనం లిమిట్ చేస్తాం. లిమిట్ చేయటము అంటే చాలు, ఇంకా ఇంతకు మించి చేయలేడేమో అన్నటువంటి ఉద్దేశంలోని కూడా వెళ్తూ ఉంటాం. దిస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, ఇది ఏదైతే జరుగుతుందో ఇది జరిగిన దానికంటే కూడా
చాలా ఎక్కువనే జరిగింది, మనకు కావాల్సిన దానికంటే ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు అనేటటువంటి థింకింగ్. ఈ లిమిటేషన్ ఎలా చేస్తాము అనేది గమనించినట్లయితే మనము ఇజ్రాయలైట్స్ నుంచి మనం ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇజ్రాయెల్ ప్రజల నుంచి అనేకమైన విషయాలను, అనేకమైనటువంటి మిరకిల్స్ ని చూస్తూ వచ్చారు, జర్నీ చేశారు. బట్ వాళ్ళు దేవుని యొక్క శక్తిని ఆపగలిగారు, ప్రాక్టికల్ గా ఆపగలిగారు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ నౌ ఆల్సో. అప్పుడు ఇది సాధ్యమైతే ఇప్పుడు అది సాధ్యమే. ఇది దేవుని శక్తిని ఎలా ఆపుతామండి అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క ఆ శక్తిని మనము మన యొక్క అవిశ్వాసము ద్వారా, లేదు అంటే గ్రహింపు లేనటువంటి ప్రజల కింద మనము ఆపివేసే అవకాశం. బై ద వే, చాలా మంది యొక్క మిరకిల్స్ అందువల్లనే మన హ్యాండ్స్ లో ఉన్నాయి. మనం విశ్వాసము ప్రార్థించలేనందువలన చాలా విషయాలు ఎదుటి వారి యొక్క జీవితంలో ఆ ట్రాన్స్ఫర్డ్ ఫేజ్ జరగకుండా ఉన్నాయి. నా అవిశ్వాసం వల్ల నేను క్యాన్సర్ అయితే తగ్గదు, ఇంత పెద్ద ఫైనాన్షియల్ నీడ్ అయితే అవ్వేది కాదు అనేసి నేను లిమిట్ చేస్తూ ఉంటానేమో దేవుణ్ణి ఒక్కొక్కసారి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 78. నలభై 41 వచనాలు చదువుతుంది. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నుమారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నుమారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. 32 కూడా చదువమ్మా. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. దిస్ ఈజ్ హౌ వి లిమిట్ ద గాడ్. మనము ఆయన యొక్క గొప్ప శక్తిని శోధిస్తూ శోధిస్తూ శోధిస్తూ, లేదు అంటే నమ్మకము లేనందువల్ల మనము, లేదు ఆ నమ్మకము లేనందువల్ల మనము లోకంలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఎక్కువ ఆధారపడకుండా జీవించటం కష్టం. కానీ దేనిని బట్టి, లోకమే ఆయన ద్వారా సృష్టించబడింది కదా, కాబట్టి దేని మీద ఎక్కువ మనకి ధ్యాస ఉండాలి. we can limit God. మనం మన జీవితంలో ఫలము మాత్రమే ఆపము, మనము ఇతరులకు బెనిఫిట్ గా ఉండేటటువంటి అవకాశాన్ని, ఇతరుల యొక్క బెనిఫిట్ ని ఆపివేసే వారిగా కూడా మన యొక్క అభిప్రాయాలను చెప్తూ, మనకి జరిగిన, మనము చూసిన, మన పీత బుద్ధితో చూసినటువంటి కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ప్రార్థన, ఆ రకమైనటువంటి విశ్వాసము, ఆ రకమైనటువంటి మాటలతో చాలా మందిని మనము ఈ ఫెయిత్ లోనికి రానివ్వకుండా కూడా ఆపేటటువంటి అవకాశం ఉన్నది. దిస్ షుడ్ నెవర్ హ్యాపెన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. మన ఎవ్వరి జీవితాల్లోనూ ఇది జరగకూడదు అని చెప్పి కోరుకుందాం. మనం ఏదైతే దేవుడు మనకి ఎగ్జాంపుల్స్ కింద ఇన్ని విషయాలు ఈ బైబిల్లో రాసి పెట్టి ఉంచాడో విశ్వాసం గురించి, విచ్ ఈస్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ బిగిన్ అవుతున్నది విశ్వాసంతో నమ్ముతున్నారు భార్యాభర్తలైన వాళ్ళు, నాకు ఆరోగ్యంతో ఉన్నటువంటి కొడుకో కూతురో పుడతారు అనేసి. అక్కడి నుంచి బిగిన్ అయింది విశ్వాసం. పుట్టక ముందు నుంచి బిగిన్ అయింది మన యొక్క విశ్వాసం. మన యొక్క విశ్వాసము అంటే తల్లిదండ్రుల యొక్క విశ్వాసం మన పట్ల. లేదు అంటే గనక మనం చిన్నగా ఉన్నప్పుడు గాల్లోకి ఎగరేసినప్పుడు నవ్వాం కదా మనము. ఎలాగా, ఎందువల్ల నవ్వాము? పైకి ఎగరేస్తే భయపడాలి కదా అని మనకు తెలుసు, తండ్రి పట్టుకుంటాడు అనేసి, లేదా తల్లి పట్టుకుంటుంది అనేసి. సో ఈ విశ్వాసము చాలా బిగిన్ అయింది. అంతకంతకు పెంచుకోవాల్సిన దాని చోట లిమిట్ చేస్తున్నామా, లేకపోతే ఇంత చాలు అని అనుకుంటున్నామా? తండ్రిని ఏ రకంగా అయితే, మీ తల్లిదండ్రులను ఏ రకంగా అయితే అడిగారో కొన్ని విషయాలు నేర్చుకున్నారో వారి యొక్క సమాధానాన్ని బట్టి,
అదే రకమైనటువంటి యాటిట్యూడ్ని, అదే రకమైనటువంటి వైఖరిని ఈ రోజున మన యొక్క పరలోకపు తండ్రి విషయంలో కూడా కలిగి ఉందాం. మనం అడుగుదాం తండ్రిని, ఇక్కడ నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది చెప్పు, ఇక్కడ నాకు ఇష్యూ ఉంది చెప్పు, దీన్ని నేను నమ్మలేకపోతున్నాను చెప్పు, లేదా ఇది అసలు నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నీ చేతులకు అప్పగించుకుంటున్నానని చెప్పు. ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు, ఆయన నా గురించి చింతిస్తున్నాడు. కాబట్టి నేను నా చింత యావత్తును ఆయనకి, ఆయన హస్తాలలోకి అప్పగిస్తాను, ఆయనకి ఇచ్చి వేస్తాను. దట్ ఈస్ ద ఫెయిత్ విచ్ వీ కెన్ హ్యావ్. ఒక్కొక్కసారి మన ట్రయల్స్ అన్నీ కూడా ఏమీ కూడా సఫలం కాకపోవచ్చు, మైండ్ పనిచేయకపోవచ్చు, ఆలోచన రాకపోవచ్చు. అప్పుడు మాత్రమే కాదు ఫెయిత్ని ఉపయోగించాల్సింది. బట్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం చూసినట్లయితే ఈ ఫెయిత్ జీవితంలో చాలా 12 అంతస్తులో, 20 అంతస్తులో, 50 అంతస్తులో బ్రతుకుతున్నారు జనాలు, పడిపోకుండా ఉంటుందని. భూకంపాలు వస్తున్నాయని తెలుసు, అయినా సరే నమ్మకం ఆ బిల్డింగ్ పడదనేసి. అనేక మంది చనిపోతున్నారు, కానీ నేను చచ్చిపోను అనుకుంటాడో ఏంటో మనిషి, నాకు అర్థం కాదు. అలాగే అదే రకమైనటువంటి కండిషన్ లో ఫలభరితమైనటువంటి జీవితం లేకుండా అలాగే బ్రతుకుతుంది. లెట్ నాట్ వి హ్యావ్ దట్ కండిషన్. ఇతరుల గురించి మాట్లాడే బదులు మనం మన లైఫ్ ని మనం సరి చూసుకుందాము, రిసీవ్ చేసుకోవటానికి చూద్దాము, బాటిల్ ని ఫిల్ చేసుకోవటానికి చూద్దాము, ముందుకు సాగటానికి చూద్దాం మన యొక్క లైఫ్. ఇది మన పట్ల దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఆ గొప్పదైన అధికమైనటువంటి ఇతరుల గురించి అయినటువంటి గుడ్డిగా మీ మీద ఆధారపడేటటువంటి ఆ విశ్వాసంలోనికి మమ్మల్ని అందరినీ నడపండి. మీ నామమును మీరు మహిమపరుచుకోనండి దేవా. 100% మేము ఫలము ఇచ్చేవారిగా ఉండటానికి మమ్మల్ని ఆశీర్వదించండి. మేలు నిమిత్తము మేము ముందుకు అడుగు వేయటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. దేవుని నామంలో ఇప్పటి వరకు మనకు వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ట్రాన్స్ఫర్ రేట్ గురించి మనం నేర్చుకున్నాం. లూకా శుభవార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాలు చూస్తే, పక్షవాయువు గల వానిని స్వస్థపరచాలని కొందరు యేసు వద్దకు ఆయన మోసుకొని వచ్చారు. అనగా వారి విశ్వాసాన్ని పక్షవాయువు గల వానికి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా మనం చూస్తాం. మనం కూడా యేసు రక్తం ద్వారా నీతిమంతులం కాబట్టి మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 వచనంలో చెప్పినట్లుగా మన పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. అలాగే స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరం ప్రార్థన చేసుకోవాలి. ఏలియా మన స్వభావం వంటి స్వభావం గల మనుషుడైనా సరే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. అలాగే మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చి భూమి తన ఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ప్రార్థన ఆసక్తితో చేయాలి. బ్లైండ్ ఫెయిత్, మనం సింపుల్ ఫెయిత్ నుంచి అధిక విశ్వాసానికి, అలాగే బ్లైండ్ ఫెయిత్ గుడ్డి విశ్వాసానికి వాక్యం వింటం ద్వారా మనం చేరుకోగలం. హిస్టారికల్ ఫ్యాక్ట్స్, లాజికల్ కంక్లూజన్స్ ఎన్నున్నప్పటికీ మన హృదయంలో విశ్వాసం రావాలంటే అది పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యం మాత్రమే. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చూస్తే, ప్రభు పునరుద్ధానంలో తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడినప్పుడు తోమా వారి మధ్య లేరు. 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా కొరకు ప్రభు మరలా వచ్చారు. వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. తోమాని చూచి, నీ వేలిడు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాడు. అప్పుడు తోమా దేవుని నమ్మి నా ప్రభువా నా దేవా అంటున్నాడు. తోమా ఇక్కడ రుజువు కోరాడు. అందుకు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి మనము తోమా కంటే ధన్యులమయ్యాం. విత్వాను ఉపవానం ద్వారా విశ్వాసం మనం పరిశీలన చేస్తే మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో చూస్తే, ఎవడైనా రాజ్యమును గుర్చిన వాక్యము విని గ్రహింపక ఉంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో వాక్యము ఎత్తుకొని పోతాడంట, విత్తబడిన వాక్యం.
మనం వాక్యం వినిన వెంటనే గ్రహించాలి. గ్రహించకపోతే అపవాది దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. రాతి నేలను విత్తబడిన వాక్యము విని సంతోషంతో అంగీకరిస్తాం, కానీ వేరు లేనందువలన కొంతకాలం మాత్రమే ఉంటాం. ఎందుకంటే అభ్యంతరాలు వస్తాయి. శ్రమ, హింస ఏదైనా కలిగినా లేదా ఏదైనా బెనిఫిట్ మనం పోగొట్టుకోవాలని పరిస్థితులు వచ్చినా సరే, అప్పుడు రాతి నేల విత్తబడిన విత్తనంతో దాన్ని పోల్చి చెప్పారు. అదేవిధంగా ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు ఐహిక విచారము, ధనమోహంతో ఉంటాడు కాబట్టి ఆ వాక్యం అణిచివేయబడుతుంది. అప్పుడు ఆ విత్తనము నిష్ఫలం అవుతుంది. అతను లోబి అన్న అయి ఉండాలి, లేదా లష్టుతో నిండి ఉండాలి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహిస్తాడు. అటువాడు సఫలుడు అవుతాడు. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలిస్తాడు. 100% అందరూ ఫలింపాలని దేవుని కోరిక. ఆ ఫలింపు లేకుండా ఆపేది మనమే. మన హృదయాన్ని మనం తగిన రీతిలో సిద్ధపరచుకునే దాన్ని బట్టి ఫలింపు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఉంటుంది. వాక్యాన్ని మన హృదయంలో నింపుకునే ప్రక్రియ మన అధీనంలోనే ఉంటుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 37 చూస్తే, మెలకుగా ఉండుడని ప్రభు చెప్తున్నాడు. అంటే ఇది ఆత్మీయ మెలకువ. మనం విశ్వాసంతో ఘనకార్యాలను చేయాలని దేవుని ఆశ అయి ఉన్నది. మనం దేవునికి కొంత హద్దు, లిమిట్ ఆపాదిస్తాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 27లో మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తం సాధ్యమే అని చెప్తున్నాడు దేవుడు. 78వ కీర్తనలో 32వ వచనం మనం చూస్తే, అనేక ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసినప్పటికీ వారు దేవునికి కొంత మేర ఏర్పరిచి అంతవరకే ఆయన చేయగలడు అని విశ్వసించారు. మనము మన అవిశ్వాసం ద్వారా ఇతరులను వారి విశ్వాసం నుంచి తొలగించే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు మన హృదయాన్ని మనము విశ్వాసంతో అనుదినం వాక్యం ద్వారా నింపుకోవాలి. అద్భుత వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ దీప్తి గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రగా, స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆశీర్వదించినటువంటి మా ప్రియపరులకు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రతిరోజు లాగానే ప్రభా, ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి విశ్వాసంలో మరి మేము ఎలా జీవించాలి, ఎలా ఎదగాలి, మరి ఎటువంటి విశ్వాసం ద్వారా మేము ఏమి తండ్రి అయ్యా మరి కలిగి ఉంటాము అని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు సహాయంగా ఉండండి అయ్యా. నేను తండ్రి, మేము మా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రభా, అంచెలంచెలుగా ప్రభా, విశ్వాసం ద్వారా ప్రభా నీ యొక్క రాజ్యంలోనికి చేరుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని ప్రభా ఈ ఉదయకాల సమయంలో అడుగుతూ ప్రభా, యేసు నామములో మా అందరి ద్వారా ఈ చిన్న ప్రార్థన మీ పాద చెంత చేరుస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాను దినాన్ని మాకు దయచేయండి. మా యెడల అపరాధం చేసిన వారిని మేము మన్నించిన ప్రకారం మా అపరాధములను మీరు మన్నించండి. మమ్ము శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం దేవుని సేవకులకు మరి వాక్యం చెప్పిన సేవకునికి కూడిన మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దీప్తి గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చి స్క్రిప్చర్ రీడింగ్ చేసిన పాస్టర్ దీప్తి గారికి, వాక్య పరిచర్య చేసిన బ్రదర్ సుధాకర్ రెడ్డి గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.